యూనియన్ బడ్జెట్. అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటి? అసలది ఎందుకు ప్రవేశపెడతారు? దానికి గల లాభాలేంటి అనేది చాలా మందికి తెలీదు. సో, ప్రజెంట్ మీరేమి చెప్తారు? సో ప్రతి సంవత్సరం ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవుతుంది అంటే దాని తాలూకు బడ్జెట్ కూడా ప్రతి స్టేట్కి ఇస్తారనమాట సెంట్రల్ నుంచి. సో ఆ బడ్జెట్ అంటే ఎట్లా ఇస్తారు, ఏ కేటగిరీ ఇస్తారంటే మనందరం ఏదో ఒక వస్తువు కొంటాం కదా, ఆ వచ్చిన ట్యాక్సెస్ అంతా కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాయి అనమాట. సో వాళ్ళు చూసుకుని ఎంత బడ్జెట్ వచ్చింది, దాంట్లో మనం ఎంత మింగాలి, మనం ఎంత పంపించాలి, ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి అని వాళ్ళు కొంత ఇస్తారు. ఇప్పుడు మనం రామదాసు సినిమా చూస్తే ఒక ఐస్ గడ్డను పంపిస్తాడనమాట. అది ఆ చెయ్యి ఈ చెయ్యి తడిపి చివరికి వచ్చరికి ఇక్కడ నీళ్లు తప్ప ఏం మిగులుట్లా ఐస్ గడ్డ కూడా. సో ఇట్లా బడ్జెట్ కూడా అంతే. పైన సెంట్రల్ నుంచి ఎవరెవరైతే పై లెవెల్లో ఉంటారో వాళ్ళ స్థాయి అందరూ మినిస్టర్లు అందరూ అందుకున్నాక అక్కడ నుంచి స్టేట్కి వస్తుంది. స్టేట్లో లెవెల్లో ఎవరైతే హైయర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళు అందుకున్న తర్వాత నెక్స్ట్ అధికారుల దగ్గరికి, అధికారులు వాళ్ళు కూడా తిన్న తర్వాత ప్రజలకు మిగిలేదు నీళ్లు చుక్కలే, అంత తప్ప ఇంకేం మిగలట్లా ఖచ్చితంగా. సో మనం ట్యాక్స్ కట్టి వాళ్ళని పోషిస్తున్నాం తప్ప మనం ట్యాక్స్ కట్టి మనం సాధించింది ఏంటి అంటే మరి జనాలకు అది ఇప్పటికీ అర్థం కాదు. నాకు తెలిసి దగ్గర 140 ఏళ్ళ నుంచి బడ్జెట్ వస్తుంది కానీ ఏ రోజు బడ్జెట్ 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు చేతికి వచ్చింది లేదు ప్రజలకి. సో అది కానీ జరిగితే అసలు రాష్ట్రానికి అప్పు చేయాల్సిన పని ఉండదు, రాష్ట్రానికి ఇది కరువులో ఉండాల్సిన పని ఉండదు, ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకుని ఎక్కడి నుంచో మెయింటెనెన్స్ చేయాల్సిన పని అయితే ఖచ్చితంగా ఉండదు. ఏ నాయకుడైనా పైనుంచి వచ్చిన ప్రతి రూపాయిని కరెక్ట్గా అందిస్తే మన ట్యాక్స్ చాలు మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఈరోజు సింగపూర్, మలేషియా వాటితో చూసుకుని మనం అవుతున్నాం అని సంబరపడతాం కాదు, మనది ఈ పాటికి అయిపోవాలి. ఆ ట్యాక్స్ అనేది వాళ్ళు తినకుండా ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి అదే రేంజ్లో ఉండేవాళ్ళు మేము ఇండియన్స్ కూడా. సో ఇంకా డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటున్నాం అంటే ఆ దుస్థితికి తీసుకొచ్చింది మన రాజకీయ నాయకులే. సో ముమ్మాటిగా వాళ్ళనైతే మనం అసలు వాళ్ళని క్షమించాల్సిన పనే లేదు. ఏదో అభిమాన నాయకులు అని చెప్పి కాసేపు మోయడమే తప్ప ఎవరు కూడా మనకు రూపాయి ఇచ్చే, ప్రజలకు రూపాయి ఇచ్చేవాడు ఎవడో లేడు. అది ₹1 ఇచ్చినా దాని ₹2 వెనక్కి తీసుకునే రాజకీయ నాయకులు ఉన్నారు అందరూ కూడా. ఈ బడ్జెట్ అనేది కూడా ఎప్పటి నుంచి 140 ఏళ్ళుగా బడ్జెట్ ఇస్తూ ఉన్నారు. సో మళ్ళీ హైలైట్ ఏంటంటే 15 ఏళ్ళ నుంచి కూడా నిర్మలా సీతారామన్ గారు ఆవిడ ఆధ్వర్యంలో బడ్జెట్ లెక్కలు రాసుకొస్తూ ఉంటారు అనమాట. సో అన్ని స్టేట్ల నుంచి వచ్చిన ట్యాక్స్ ఎంత, ఒక ₹10 వచ్చింది, ₹10 నుంచి వీళ్ళకి ₹5 ఎట్లా ఇవ్వాలి, ఈ ₹5 మనం ఎట్లా తినాలి. సో ఈమె ఇంతకుముందు ఒక సేల్స్ గర్ల్ స్థాయి నుంచి స్టార్ట్ అయ్యారనమాట. సో ఏమీ లేని స్థాయి నుంచి ఇండియాకే ఫైనాన్స్ మినిస్టర్ అయ్యే స్థాయికి ఎదిగారు అంటే సో ఆవిడ కష్టం కూడా చాలా ఉంది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆవిడ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో మీరు అనుకోవచ్చు ఆవిడేమి ఇదేం చేయరేమో అని చెప్పి. ఖచ్చితంగా మొత్తం పై లెవెల్ మినిస్టర్స్ ఎవరు చేయకుండా ఉండరు, కానీ అది ఏ రూపంలో చేయాలో వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ స్ట్రాటజీస్ అన్ని అప్లై చేస్తారు. ఈ బడ్జెట్ అనేది చెప్పినట్టుగా అందరి చేతులు దాటి ప్రజలకు వచ్చేసరికి నీటి బొట్టు కూడా నాలుగుకి తడవట్లా. సో మరి అది ఈ ఫైనాన్షియల్ ఇదంతా కూడా ఎవరు ఎంత ఆలోచించినా దానికి అంతుపట్టనే విషయం అనమాట. సో వచ్చిన బడ్జెట్ 15,000 కోట్లు మన స్టేట్కి ఇస్తారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అయితే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పైనుంచి ఎక్స్పెక్టెడ్ బిజినెస్ ఇంత కూడా ఇవ్వాలని కూడా అనుకోరాళ్ళు. సో ఇవ్వాలి కాబట్టి ఏదో నామమాత్రానికి ఇస్తారు. సో ఏపీలో కూటమి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ బడ్జెట్ రిలీజ్ చేసుకునే అవకాశం ఈసారి ఏపీకి చాలా మంచి రోజులు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడు ఇచ్చే బడ్జెట్ కన్నా ఇంకొక 4-5 వేల కోట్లు పెంచిస్తారని నేను అనుకుంటున్నాను.